వరకు మీరు ఎన్నో రకాల చీర కుచ్చులు అదేనండి టాసిల్స్ చూసుంటారు. కానీ ఈరోజు నేను ఈ పట్టు చీరకి కుందన్స్ని కూడా యూజ్ చేస్తున్నానండి. చీర కుచ్చులతో పాటు కుందన్లు కూడా వాడుతున్నానండి. మరి ఎలా వేసాను ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. పూర్తిగా చూడండి వీడియోని. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదండి, వైట్ బీడ్స్ అండి, షుగర్ బీడ్స్ వైట్ కలరు, ఇంకా కాపర్ కలర్. శారీలో ఆ రెండు కలర్స్ ఉన్నాయని ఆ రెండు కలర్ బీడ్స్ తీసుకున్నానండి. ఇంకా సిల్క్ థ్రెడ్ శారీ కలర్ తీసుకున్నానండి, పళ్ళుకి శారీ కలర్ వేశాను. ఇంకా నార్మల్ దారం తీసుకున్నానండి పళ్ళు కలర్లో వీటిని కుట్టడం కోసం. మరి అవుట్పుట్ ఎంత బాగుందనేది చూసేయండి. హలో, వెల్కమ్ టు ఇట్స్ మీ రేవతి శేఖర్. ఫ్రెండ్స్ చూసారు కదండి, శారీ కుచ్చులు వేయడానికి ముందు ఇలా మార్క్ చేసుకున్నాను. అలాగే సిల్క్ థ్రెడ్ని 150 లైన్లు వేసుకున్నాను. ఇక మార్క్ చేసుకున్న చోట ఒక లావు సూదితోటి హోల్ చేసుకున్నానండి. చేసుకొని 150 లైన్లు ఉన్న సిల్క్ థ్రెడ్ రెండింటిని పట్టుకున్నాయి, రెండింటిని ఒకేసారి దాంట్లోంచి దూర్చానండి. ఎప్పుడైతే ఏం చేసేదాన్నంటే ఒక్కదానితోటే 4 లైన్లు వేసేదాన్నండి. కానీ ఈసారి అలా కాకుండా 150 లైన్లు అంటే 300 లైన్లు వచ్చేలాగా పట్టుకొని ఈసారి కొంచెం చిన్న కుచ్చులు వేశానండి. 2 వేళ్ల పొడవు మాత్రమే ఉంచానండి. ఇట్లా శారీ కుచ్చులు వేసేప్పుడు థ్రెడ్ సరిగ్గా లేకపోతే దువ్వెనతోటి మనం వాటిని సరి చేసుకోవచ్చు. అలా దారాలన్నింటినీ సరి చేసుకున్న తర్వాత శారీలో కాపర్ కలర్ ఉందండి, అందుకోసమని నేను కాపర్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని వాటికి ముడి వేస్తూ కట్టేశానండి. కొంచెం రౌండ్గా వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా ముడి వేసుకుంటూ కట్టేశాను. తర్వాత వాటిని సరిగ్గా చూసుకొని దారాలన్నీ ఒకే లెవెల్కి వచ్చేలాగా చూసుకొని కట్ చేసేసానండి. దానికి నేను 2 వేళ్ల పొడవు మాత్రమే తీసుకున్నానండి కుచ్చు. ఈసారి కొంచెం పొడవు తక్కువగా తీసుకున్నాను. ఎప్పుడైతే 3 వేళ్ల పొడవు తీసుకుంటాను. అదిగోండి ఇట్లా కుచ్చు రెడీ అయిపోయింది. ఇలా శారీకి కుచ్చులన్నీ వేసుకోవాలండి. ఇక ఇప్పుడు నేను దీని మీద పూసలతోటి కుట్టాలనుకున్నానండి. ఇందాక చూపించాను కదండి షుగర్ బీడ్స్, వైట్ షుగర్ బీడ్స్, కాపర్ షుగర్ బీడ్స్, వాటిని యూజ్ చేసి ఈ పైన ఉన్నంత వరకు బీడ్స్ తోటి కవర్ చేశానండి. 2 లైన్లు వైట్ బీడ్స్, మధ్యలో ఒక కాపర్ బీడ్ లైను, మళ్ళీ 2 వైట్ బీడ్స్ తోటి కుట్టానండి. చాలా బాగుందండి. చాలా అసలు వీడియోలో కంటే మామూలుగా చూసారంటే భలే మెరుస్తున్నాయండి. సూపర్గా ఉంది. మొత్తం కుట్టేప్పటికి చాలా అందంగా అనిపించింది. ఇట్లా నేను మొత్తం అన్నిటికీ ఇట్లా కుచ్చులు వేసేసి 2 లైన్లు వైట్ బీడ్స్, ఒక లైన్ కాపర్ బీడు, మళ్ళీ 2 లైన్లు వైట్ బీడ్స్ అలా కుట్టేశాను. ఒకసారి చూడండి. చూశారు కదండి, కుచ్చైతే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. ఇదిగోండి కింద పక్క ఇక ముడేసేసుకోవడమే గట్టిగా మనం. ఇంకా ఆ పూసలు అసలు ఎటు కదలకుండా ఉంటాయి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా అన్నీ కుట్టేశానండి. ఒక లైన్ వదిలేసి ఒకటి అట్లా కుట్టానండి. మధ్యలో గ్యాప్ ఉంచాను. ఎందుకు అంటారా, చెప్తానండి. ఇక్కడ మనం కుందన్స్ని యూజ్ చేయబోతున్నాం. ఇదిగోండి రౌండ్ కుందన్స్, ఇంకా లీఫ్ టైప్ కుందన్స్ కూడా తీసుకున్నానండి, డైమండ్ కుందన్స్. ఇంకా వాటిని గమ్ పెట్టేసి అంటించేసాను. ఫస్ట్ ఒక రౌండ్ కుందన్ పెట్టి దాని చుట్టూతా డైమండ్ షేప్ కుందన్స్ని అంటించాను, పువ్వులాగా అనమాట. చాలా బాగుందండి, ఎంత బాగుందో అసలు, భలే మెరిసిపోయింది చీర. ఇలా అయితే ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయలేదండి. ఇట్లా కుందన్స్ యూస్ చేసి కూడా శారీ కుచ్చులు కుట్టచ్చు అనే ఐడియా మాత్రం నాకు బాగుందనిపించింది. మొత్తం చూశాక మీకు కూడా నచ్చుతుంది. ఇక ఈ కుచ్చు పైన కూడా 3 కుందన్స్ని అంటించేశాను. చూడండి చాలా లుక్ వచ్చిందండి. ఇది ఆరిపోయిన తర్వాత అయితే ఎంత బాగుందో, భలే గ్రాండ్గా మెరిసిపోతూ కనిపించింది. ఆ పూసలు కావచ్చు, ఈ కుందన్స్ కానీ చాలా బాగుందండి. ఇలా మీకు నచ్చిన కుందన్స్ అంటించుకోవచ్చండి. కావాలంటే శారీ కలర్ కుందన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు.
నేను సడెన్‌గా అనుకున్నాననమాట. ఇలా అంటిస్తే బావుంటుందేమో లుక్ ట్రై చేద్దామని. కానీ చాలా అసలు సూపర్‌గా ఉంది. మీ ఇష్టం, మీరు రకరకాల కుందన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకాస్త దగ్గరగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇవి అంటించే కుందన్స్ అండి. కుట్టేవి కాదు. కుట్టేవి కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. అంటించేవైతే కొంచెం గమ్ ఎక్కువ పెట్టండి. ఆరిన తర్వాత అస్సలు తెలీదు. ఇదిగోండి ఇలా అంటించేశాక మధ్యలో ఉన్న గ్యాప్‌లో కూడా చూడండి రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా అంటించేసానండి. ఇప్పుడు గ్యాప్ ఎక్కువ లేదు. చీర కుచ్చులకి కూడా తక్కువ దారం పడుతుంది. శ్రమ తక్కువ. చాలా గ్రాండ్‌గా ఉంటుందండి. చీర కుచ్చులతో పాటు కుందన్స్ కూడా మెరిసిపోతూ చాలా కొత్తగా అనిపించింది. నాకైతే బావుందనిపించిందండి. మరి మీకెలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు వీడియో లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. చూసారు కదండీ! చీర కుచ్చులు బాగున్నాయా? కుందన్స్ తోటి కుచ్చులండి. కొత్తగా ట్రై చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్. నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ.